హాయ్ అండి, నేను మీ హేమాని. ఈరోజు నేను చేయబోయే వంట టమాటా పుదీనా కాంబినేషన్లో చట్నీ చేస్తున్నాను. అదేంటో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దాము. టమాటాలు ఒక 10, పచ్చిమిర్చి ఒక 20, ఒక బౌల్ పుదీనా, ఒక దాంట్లోనేమో ఒక గిన్నెడు పల్లీలు, ఒక చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 15 రెబ్బలు ఇది ఎల్లిపాయ, 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూను పసుపు. అలాగే దీనికి కావలసినవి ఇవే అండి. సో ఈ చట్నీ చేయబోయే ముందు నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ టమాటా చట్నీ పుదీనా కాంబినేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం, ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో కొంచెం ఆయిల్ వేద్దాం. తర్వాత పచ్చిమిర్చి వేద్దాం. ఈ విధంగా సగం వేగాక పుదీనా వేసేద్దాం. ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. అలాగే కొంచెం మగ్గినట్టు అయింది కదండి, ఇప్పుడు పల్లీలు కూడా వేసేయాలి. ఇలా చేయడం వల్ల పెద్దవాళ్ళే కాకుండా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా టేస్టీగా తింటారండి. మంచిగా వేగేంత వరకు చూసుకుంటూ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఓకే అండి, వేగాయి కదా, ఇప్పుడు వీటిని తీసి మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము. ఇది పక్కన పెట్టేసి తర్వాత బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. టమాటాలు వేసాం కదండి, దీంట్లోనే పసుపు, ఉప్పు వేసేద్దాం. అలాగే నేను చూపించిన చింతపండు సైజు కూడా వేసేద్దాం. అన్నీ వేసేసాం కదండి, ఇప్పుడు దీని మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేద్దాం. ఈ మిక్సీ జార్లో జీలకర్ర, ఎల్లిపాయలని అయితే వేసుకొని పెట్టుకుందాం. ఓకే అండి, టమాటా ఉడికేసింది, దీన్ని ఇక బంద్ చేసేద్దాము. ఈ పల్లీలు మెత్తగా దంగడానికి కొంచెం సాల్ట్ వేద్దామండి. ఆల్రెడీ మనం 2 స్పూన్స్ టమాటాలో వేసాము, సో చూసుకొని వేసుకోండి, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు. ఇక మిక్సీ పట్టేయడమే ఆలస్యం. ఓకే గాయస్, టమాటా కూడా చల్లారిపోయింది, దీన్ని కూడా మిక్సీలో పట్టేసేసాం. ఓకే అండి, ఎంతో రుచికరమైన టమాటా పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము పోపు వేసుకుందాం. పోపుకి నూనె కాగి రెడీ ఉందండి. అందులో 4 ఎండుమిరపకాయలు, పప్పు దినుసులు, కరివేపాకు వేసేసి ఓకే అండి, రెడీ అయిపోయింది. పోపు కూడా రెడీ. దీన్ని ఇలా వేసేయడము. ఎంతో గుమగుమలాడే టమాటా పుదీనా చట్నీ రెడీ అయిపోయిందండి. ఆ టమాటా చట్నీ పుదీనా కాంబినేషన్లో ఇది అందరికీ నచ్చిందనే నేను అనుకుంటున్నాను. మీరు కూడా అందరూ ట్రై చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్, థ్యాంక్ యూ అండి.